నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న మెయిన్ ఇష్యూ ఏది అన్నా ఉంది అంటే హైడ్రా అండ్ మూసీ డెవలప్మెంట్. ఈ విషయంలో బాధితులను కవర్ చేసే మీడియాని, సోషల్ మీడియాని వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఏమంటారు సార్ దీని గురించి? యాక్చువల్గా ఇది మంచా చెడు అనేది మనం జడ్జిమెంట్ ఇవ్వలేం, కానీ సిటీ పరంగా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి అవుట్లెట్ లేకుండా చేసేటట్టుగా చెరువులన్నీ మూసేసి కబ్జా చేసి కట్టేసారని, సిటీకి బాగు చేయాలని తెలంగాణలో మంచి డెసిషన్ తీసుకుని వాళ్ళు ఏదైతే ఫస్ట్ లో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ వాళ్ళు తలపెట్టింది డబ్బులు తీసేసుకుని అవి మానేశారు. ఓకేనా? 111 ఏదో ఉంది కదా, దానికి ఈయన వాళ్ళ మీద, అతని ఫ్రెండ్స్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఫస్ట్ నాగార్జున పగడదొబ్బారు. అతనికి పబ్లిక్ సింపతి కూడా లేదని అన్నాం, ఉన్న విషయాన్ని చెప్పాం అంతే. సో ఇది ఏమైపోయిందంటే, ఈ చెరువుల మీద కబ్జా చేసి కట్టిన వాళ్ళు వేరే బిల్డర్స్ కూడా ఉన్నారు కాలనీ చేసేసి. అలాగేసిందే ఇది అన్నాం కదా, వైఎస్ఆర్ అయ్యప్ప సొసైటీ ఏది కూడా ప్రాపర్ కాదు. తర్వాత మిల్లి దాన్ని ఆథరైజ్ చేశారు ఫుల్ కాలనీ. ఏది కూడా అథెంటిక్ గా మీకు దానికి అర్హత లేదట. ఒకప్పుడు రేవంత్ రెడ్డి అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయనే అన్నారు అయ్యప్ప సొసైటీ అంత ఇల్లీగల్ అన్నారు. నాగార్జున కూడా అంటూ వచ్చాడు. వాళ్ళు లైట్ గా తీసుకుని ప్రజెంట్ ఏ గవర్నమెంట్ కి మనం ఏదో ఇది ఇచ్చేస్తే సరిపోతుంది. నాగార్జున అలా ప్రొసీడ్ అయిపోయాడు. నాగార్జున ఒక్కటే కాదు, నాగార్జున లాంటి చాలా మంది పెద్ద పెద్ద బిల్డర్స్ అలా కట్టేశారు. ఇప్పుడు నాగార్జున కట్టిన వెంటనే అతనికి మంచి పేరు వచ్చింది. ఎవరికి మన ప్రజెంట్ సీఎంకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. చాలా బాగుంది, ఆ ఇమేజ్ బాగా పెరిగిపోయింది అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆఫీసర్కి ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంటి మొత్తాన్ని ఎక్కడెక్కడైతే మీరు అది కబ్జా చేసి కట్టారు అవన్నీ కూడా లేపాలి. మరి అతను చేస్తాడు. ఈజ్ ఓన్లీ బ్యూరోక్రాట్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అతనిది అబ్సల్యూట్ గా అతను పొరపాటు కాదు. వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళది కూడా చేసే పెద్దవాళ్ళది, దాని తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఇచ్చి వాళ్ళు అక్కడ మూసీ నదులు అక్కడ చేసే అని అనటం వల్ల అక్కడ వచ్చిన తేడా. ఇప్పుడు ఇందాక నేను ఒక వీడియో, ఒక అతను చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు ఏడుస్తూ చెప్తున్నారు, యంగ్ ఫెలోస్, మాకు పని ఉన్నా లేకపోయినా కూడా భోజనంకి పెట్టి ఆయన ఇల్లు ఇలా కూల్చిపోయింది, మొత్తం కూల్చేశారు. ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కబ్జాదారుల యొక్క ఇది చేసేటప్పుడు అందులో ఉంటున్న వాళ్ళ యొక్క ఆలన పాలన చూడాలి. ఒక్క మూసీ నదిలో ఉన్న వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇవ్వటం కాకుండా వీళ్ళందరికి కూడాను ఒక ఇల్లు పడగొట్టేటువంటి ఏంటి అసలు ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది ఇల్లు బయటకు వెళ్ళిపోయి నువ్వు ఆ టెనెంట్ అయినా కొద్దిగా పర్లేదు, కానీ ఆ వాటర్ ఏం చేసుకుంటాడు? ఆ వాటర్ ఎవరి దగ్గర కొనుక్కున్నది, అది ఎవరో డెవలప్ చేస్తే కొనుక్కున్నది. దానికి లోన్ ఇచ్చింది బ్యాంక్, దానికి మనం ఐడియా ఇచ్చాం బ్యాంక్ ఏదో దోపడిందని కట్టేసిన వాళ్ళు. తర్వాత ఇనీషియల్ అమౌంట్ కట్టింది, ఇదంతా ఒక ఇల్లు పోతుంది. ఈఎంఐలు కట్టే వాళ్ళు ఇంకా దారుణం. అది కట్టద్దు, ఈఎంఐలు కట్టద్దు అన్నాం కదా, ఎందుకంటే క్లియర్ గా చెప్తాం. ఏం పీక్ తింటారు, కోర్టుకు వెళ్తే అవుద్ది. ఎందుకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? మాకు గవర్నమెంట్ అడిగేవాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? యాక్చువల్గా అయితే ఇది గవర్నమెంట్ లాస్ ఉంటుంది. అప్పుడు కాంపన్సేట్ చేయమనండి. నేను ఇప్పటి వరకు ఈఎంఐలు కట్టాను 10 లక్షలు. 10 లక్షలు నాకు కట్టమని చెప్పండి. బ్యాంకు కట్టడం కాదు, బ్యాంకు ఇలా పోద్ది. నేను కట్టిన 10 లక్షలు నాకు ఏమైనా అడగలేను. కానీ దీనివల్ల ప్రభుత్వమే కదా నష్టపోయేది. పోతే ప్రజలు పోతే ప్రభుత్వం అంటే ఏంటి? డెమోక్రసీలో ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఎవరు చేస్తారు నన్ను? ఇప్పుడు ప్రభుత్వం ఏంటి? మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఓకే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఆ ప్రజలను ఇష్టం వచ్చినట్టు అసలు దానికి ఒక దారి చూపించుకుంటే చాలా పొరపాటు. అది చాలా డీప్ గా ఆలోచిస్తే హైడ్రా అనే పేరు మీద చేసేది వాళ్ళ రాష్ట్రానికి మంచిదే ఉండొచ్చు, మంచిదే చేస్తున్నారు. బట్ సామాన్యుడి యొక్క జీవితాన్నితో ఆడుకున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు రేపు నీ సీటుకి డెఫినెట్ గా కాంగ్రెస్ పడిపోతుంది, మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుంది. ఈ అవకాశం తీసుకుని హరీష్ రావు వాళ్ళందరూ చాలా బాగా మాడుతున్నారు. పాటల వరకు ఆడతారు, ఎవరో డబ్బులు ఎవరు ఊరున్న మాడి మీ తరపునే ఉన్నాం కలు చూసుకున్నారు.
అది సరే, బట్ నిజంగా కూడా పరిస్థితి అలాగే ఉంది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి టేకన్ ఫర్మ్ డెసిషన్. లేకపోతే కోర్టు తీసుకుంటుంది, ఇప్పుడు కోర్టు ఆపమని చెప్పుద్ది. ఇప్పుడు ఇంతమంది జనాలు ఇప్పుడు వరదల్లో పోతే ఒకలాగానో, గవర్నమెంట్ కొట్టేస్తే ఒకలాగానో, ప్రజలు నష్టపోయి వాళ్ళ సూసైడల్ లెవెల్కి వెళ్ళిపోయారంటే అది ఎవరు చేస్తే పొరపాటే. నువ్వు ఊరికిన హైడ్రా పేరు మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్నానంటే ఇజ్ ఇట్ కైండ్ ఆఫ్ హిట్లర్? ఇదేమన్నా డిక్టేటర్షిప్? అది ప్రజలు ఆపంటే ఆపాలి. దట్ ఈస్ వాట్ ద చట్టం ఇన్ ఇండియా. ప్రజలు పోతున్నారు, మరి అటువంటి పెద్దవాడిని కొట్టంటే అతను చూసుకుంటాడు. అది అతనికి ఇదే వర్తిస్తుంది. అతను కూడా లోన్ కట్టడం. ఇప్పుడు 200 కోట్లు కట్టారని అతను మ్యారేజ్ అవ్వలేదు, అందులో ఒక 100 కోట్లు 200, 300 చూపిస్తారు. ఇన్ని చూసాం మనం. సుబ్రహ్మణ్యరెడ్డి హోటల్ ఉంది అప్పుడు, అది అదేంటిది సుబ్రహ్మణ్యరెడ్డి హోటల్ 5 స్టార్ హోటల్ ఎవరికి ఇచ్చాడు కదా. అదే మన కేటీఆర్ అందరూ ఇలా అక్కడే కూర్చుంటారు. నోటల్ కదా, బంజారా హిల్స్ లో, దాని పేరు వస్తూ మర్చిపోతున్నారంటే. సో ఆ హోటల్ ఎలా కట్టాడు? 100 కోట్లు అతని స్థలం, అది దాన్ని 150 కోట్లు చూపించి ఇంకో 200 కోట్లు వేసి 400 కోట్లు అవుతుందని చెప్పేసి మరి ఒక 250 కోట్లు బ్యాంక్ నుంచి తీసుకుంటారు. అది తీసేసుకున్న తర్వాత దానికి అతికిస్తాడు. అలాగే కడతారు చాలా మంది. స్థలం కలిసి వస్తుంది, దాని మీద కూడా వీళ్ళు ఇస్తారు లోను, మార్కెట్ వాల్యూ. ఆ విధంగా నాగార్జున కట్టేసి ఉంటాడు. అతనికి ఉన్న ల్యాండ్ తో పాటు కబ్జా చేసుకుని కూడా కలిసి వాళ్ళని వాల్యూ చేసుకుంటాడు. అతనికి ఏం నష్టం లేదు. అతను ఏ హ్యాపీగా ఉన్నట్టు అర్థం ఏంటంటే ఏమీ నష్టం లేదు. అప్పటి వరకు సంపాదన చాలు. అదేంటే ఇక్కడ సామాన్యుడు, నేను అలా గురించి ఎందుకున్నానంటే, అలా పెద్ద పెద్ద వాళ్ళు వేసిన ప్రాజెక్టుల్లో కొనుక్కున్న వాళ్ళు దెబ్బతింటారన్నాను. నేను ప్రాజెక్ట్ చేస్తున్నా 10 ఎకరాల్లో ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా ఒక 400-500 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ కింద కొనేసుకుంటారు. వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి మేనేజ్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కార్పస్ ఫండ్ అనేది కట్టమంటారు ఒక్కొక్క ఫ్లాట్ కొనుక్కున్న వాడిని 5 లక్షలు 6 లక్షలు. ఆ విధంగా 30-40 కోట్లు వస్తుంది బ్యాంకులో వేసి, దాని మీద వచ్చే డబ్బులు అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ ఇచ్చే ఉంటుంది కదా మెయింటెనెన్స్, అవి కలిసి మీరు రన్ చేసుకుంటే వెళ్ళిపోతారు, చేసుకుంటారు. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులో అలా ఏలాంటారు. అందుకనే కొన్ని ప్రాజెక్టులు బాగుంటాయి, కొన్ని బాగోవు. హైదరాబాద్ లో కూడా కొన్ని ఉన్నాయి. రిలయన్స్ తో కలిసి చేసిన ప్రాజెక్టులు ఏ ఉన్నాయి. ఆదిత్య అనేది ఉంది, అతను తెలుసున్నవాడైనా. దాని మేనేజ్మెంట్ చూస్తే అసహ్యంగా ఉంటుంది. పెద్ద కట్టేశారు. ఓకే, అని అతను నాకు ఫ్రెండ్గా తెలుసు. వైఎస్ఆర్సీపీలో కొంతకాలం వల్ల ఉండేవాడు అనమాట. సో ఓకే, పేర్లు డైరెక్ట్ గా ఎందుకు కానీ. సో రిలయన్స్ వాళ్ళకి తేడా వచ్చింది. దాని తర్వాత మేనేజ్మెంట్ పడిపోయింది. యాక్చువల్గా అన్నిటికీ ఉంటుంది, కార్పొరేట్ ఫండ్ లాంటి ఉంటుంది అనమాట. నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటే 5 లక్షలు కట్టాలి, 5 లక్షలు మీ ఉంటుంది. అలాగా అదే నువ్వు ఇంకొకటి అమ్మేస్తే అతను నీ తరఫు నుంచి 5 లక్షలు ఉంటుంది. అతని దగ్గర మీరు వసూలు చేసుకోవచ్చు అనమాట. సో అది మెయింటెనెన్స్ కోసం. ఇది వడ్డీ బ్యాంకు వేసుకుంటే 5 లక్షలు 6 లక్షలు వస్తే అలాగే ఒక 15-20 లక్షలు వస్తుంది దాని మీద. ఈ జనాలు కట్టి కలిసి జీతాలు అన్ని ఇస్తారు అనమాట. సో వాడికేమో నష్టం ఉండదు. అందులో కొనుక్కున్న ఫ్లాట్ ఒకటికి ఇంకా ఈఎంఐలు ఉంటాయి. నువ్వు ఇందాక ఈఎంఐలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవి ఎగ్గొట్టచ్చు అతను. నేను బెడగొట్టమన్నానా? ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి? నేను యాక్సిడెంట్ లో పోయి కావాలని వెళ్ళదు కదా. యాక్సిడెంటల్ గా జరిగేది యాక్సిడెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి? నువ్వు చచ్చిపోతే లైఫ్ ఇన్సూరెన్స్. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇది అన్ని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవి వాళ్ళు ఏడుస్తుంటేనే దిస్ ఇస్ నాట్ కరెక్ట్ గా అనిపిస్తుంది. హైడ్రాకి ఎగనెస్ట్ గా మనం మాట్లాడాలని కాదు. హైడ్రా చేసే వాళ్ళు దే షుడ్ ఆల్సో థింక్ అబౌట్ కామన్ మ్యాన్. సామాన్యుడు నువ్వు విస్మరిస్తే నీకు పవర్ ఉండదు, ఏమి ఉండదు. డెఫినెట్ గా ఎఫెక్ట్ చేస్తుంది ఓటింగ్ లో. కానీ అంటే ఏదో 10 సంవత్సరాల తర్వాత కనిపించే డెవలప్మెంట్ కోసం ఇప్పటి నుంచే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దీని అభివృద్ధి తెలుస్తుంది కానీ ఇప్పుడే అవ్వదు అది. కానీ సడన్ గా హడావిడిగా మా ఇల్లులు కూల్చేయడం వెనక ఏముంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏముంటే పేరు కోసం. నేను పెద్ద ఒక ప్రాపర్టీస్ కూడా డెవలప్మెంట్ అనే పేరు మీద, శుద్ధి చేస్తాననే పేరు మీద వాళ్ళు చేస్తున్నట్టుగా అది సామాన్య ప్రజలు అలా అంటలో అర్థం లేదు. ఎప్పుడో డెవలప్ అప్పుడే చేయాలి. అప్పుడు ఇంకా రేటు పెరిగిపోతుంది ఫ్లాట్. అది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు గవర్నమెంటల్ ప్రకారంగా టేకన్ ఒక స్కీమ్ తీసుకున్నారు. ఆ స్కీమ్ వెనకాల కొంత కక్షపూరిత రాజకీయం ఉందని కూడా అందరికీ తెలుసు. ఇంతకు ముందు గవర్నమెంట్ కి వీళ్ళకి పడదు, ఎవరికీ పడదు. అక్కడ జగన్ పోతే వీళ్ళు వచ్చారు, వీళ్ళు పోతే జగన్ వస్తాడు, ఇంకోటి వస్తాడు. ప్రాపర్ గా ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటుంది. రాజకీయం ఎందుకంటాం? కానీ
ఇప్పుడు ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టి రిప్రజెంటింగ్ ఏ కామన్ మ్యాన్, రిప్రజెంటింగ్ ఏ ఓనర్ ఆఫ్ ఎ ఫ్లాట్, వీళ్ళంతా సామాన్యుల కింద వస్తారు. అదేదో 3 లక్షలు 4 లక్షలు అదే 3 కోట్లు పెట్టేసి కొనుక్కున్నంత మాత్రాన అతను పోతే పర్లేదు అనుకోకూడదు. అతను కష్టపడి కట్టుకుందే కదా, కష్టపడి కొనుక్కున్నది, కష్టపెట్టినే వాళ్ళ బ్యాంక్ ఎందుకు ఇచ్చింది? అసలు వీళ్ళందరికీ ముందు అసలే చట్టం తీసుకురావాలన్నారు. ఎవరెవరు రఘునందన్ రావు వీళ్ళందరూ, ఓకేనా? చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ డిస్కషన్ వస్తే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఇంకా అలా పెట్టకుండా డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదు. డైరెక్ట్ గా జీవో ఇచ్చేసి ఇల్లు అయిపోయి అన్నట్టుగా ఇల్లు అయిపోయామన్నా కూడా ఇల్లు ఏంటి, ఒక డ్రీమ్ ఆఫ్ ఎ మ్యాన్. ఓకే, ఆశలు పెట్టుకుని ఉంటాయి, ఎన్నో ఆశలు పెట్టుకొనుకున్న ఇల్లుని నువ్వు జస్ట్ ఎలా లేపేస్తావు? యూ షుడ్ హ్యావ్ ఎ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఆల్సో, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఉండాలి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఉండాలి. అలా ఎవరున్నారు? ఉండాలి. నేను రిమైండ్ చేస్తాను, యూ మస్ట్ హ్యావ్ దట్. లేదా సామాన్యుడి మనం నువ్వు డిస్టర్బ్ చేసిన కరెక్ట్ కదా, కరెక్ట్ కాదు అది. డెఫినెట్ గా నేను అందు ముందు మీరు డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ లేక్స్ మళ్ళా స్వాధీనం చేసుకునే ప్రాసెస్ లో ఓకే కరెక్ట్, దానికి ప్రాపర్ గా ఇవ్వండి. ప్రాపర్ గా 3 నెలలు నోటీస్ కూడా ఇవ్వాలి యాక్చువల్ గా. అలా ఇవ్వకుండా ఒక నాగార్జునది, ఇంకో 4 పెద్దోళ్ళది, నిజంగా అంత పెద్దోళ్ళది కొట్టినప్పుడు నీ పార్టీలో ఉన్న పెద్దోళ్ళు కూడా కొట్టేయాలి. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పచెప్పేందుకే ఇదంతా వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. అది మనం కన్ఫర్మ్ గా చెప్పకూడదు, కానీ రియల్ ఎస్టేట్ ఇక్కడ కాదు, అమరావతిలో పెరుగుద్దని, ఆంధ్రలో పెరుగుద్దని వాళ్ళ గురువు చెప్పిన ప్రకారంగా, చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా రేవంత్ రెడ్డి ఫాలో అవుతారని ఎవరో అన్నారు. మనం ఇవేమి కన్ఫర్మేషన్ లేకుండా ఇంకొకరిని బ్లేమ్ చేయకూడదు యాక్చువల్ గా. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు పడగొట్టడం వల్ల రియల్ ఎస్టేట్ ఎలాగ పెరుగుద్ది, కొనేవాడు కొండవు. ఇక్కడ డెవలప్ అవ్వదు. ఇక్కడ డెవలప్ అవ్వదు. నువ్వు పడగొట్టే ముందు రీకన్స్ట్రక్ట్ చేసి అందంగా సింగపూర్ లో తయారు చేయి. ఓకే, అలా చేసిన రోజున పడగొట్టాడు. కానీ చాలా బాగా చెప్పారు కదా, ఒక మెడ్రాస్ లో వుడ్ ల్యాండ్స్ అని ఓల్డ్ హోటల్, ఒక ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది ఆ హోటల్, డ్రైవ్ ఇన్. దాన్ని గవర్నమెంట్ వచ్చినప్పుడు పడగొట్టేసింది. దెన్ దే మేడ్ ఎ బ్యూటిఫుల్ పార్క్ ఇమీడియట్ గా. అలాగే ఒక చోట చాలా మంది చాలా చోట్ల పడగొట్టేస్తున్నారు, వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. అందుకనే హరీష్ రావు కానీ ఎవరు కానీ అన్నారు, రేవంత్ రెడ్డికి పడగొట్టడం తెలుసు కానీ కట్టడం తెలియదని. కేటీఆర్ అన్నాడు. కరెక్ట్, వాట్ ఎవర్. అతను అంత ముందు చేసింది ఎలాగ ఉన్నదో పక్కన ఇక్కడ వరకు మాట ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలో అతను అన్నమాట ప్రజలు తీసుకున్న వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్కసారి దొరికిపోతారే అని అంటారు కదా రాజకీయంగా. రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో మొట్టమొదటి చేసి, కొంత కక్షపూరిత ఉన్నా కూడా మంచి ఉద్దేశంతో ఈ పడగొట్టి మళ్ళా పూర్వవైభవం పట్టుకొద్దాం హైదరాబాద్ నగరానికని కరెక్టే. కానీ అది సామాన్యమైన ఎఫెక్ట్ అవడంతో ఎవరు అడ్వాంటేజ్ తీసుకున్నారు? బీఆర్ఎస్ తీసుకుంటుంది. వాళ్ళు ఏమైనా ఇస్తారా? పోనీ మీరేమన్నా ఇచ్చారని ముందు ఇవ్వలేదు. మీ ఫ్రెండ్స్ కి చేసుకున్నారు, మీరు స్వయం సంపాదన చేసుకున్నారు, స్వయంగా మీ యొక్క ప్రాపర్టీస్ ని తరతరాలకు తరపాగా చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి మీరు ముసలి కన్నీళ్ళుగా అంటాం కూడా అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా దానికి ఒక పరిష్కారం చూడాలి. ఆపేమంటే మనం ఎవరు? మనం వెళ్ళి సజెస్ట్ సోషల్ మీడియాలో వీ కెన్ ఓన్లీ సజెస్ట్. గవర్నమెంట్ షేక్ అయిపోకూడదు, ఆయనకి మంచి జరగాలి. కాబట్టి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ చాలా మంది పక్కన పెట్టేశారు. మూసీ నదిలో పక్కన ఉన్నవాడు పక్కన వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇచ్చేసారు, అలా ఇచ్చిన అందరికి ఎలా ఇస్తారు మీరు? ప్లస్ బ్యాంక్ సంబంధం చెప్పండి. బ్యాంక్ ఎవడేమనంటే వస్తుంది, వాళ్ళకి ఎలాగ అలవాటే, బ్యాంకులకి ఎక్కడం అనేది అందరికి అలవాటే. పెద్ద పెద్ద వాళ్ళు 100 కోట్లు లైక్ సుజనా చౌదరి అండ్ విజయ మాల్యా, నీరవ్ మోడీ, వీళ్ళందరూ చేయగలిగింది. ఇది అట్లీస్ట్ ఇండివిజువల్స్ కి మీరు ఒక వసతిగా చేస్తున్నట్టు లెక్క, మంచి చేస్తున్నట్టు లెక్క నా ఉద్దేశం ప్రకారం. దీనికి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్, లేకపోతే డెఫినెట్ గా కాంగ్రెస్ కు ఓవరాల్ గా దెబ్బ కూడదు రాదు. మరి ఇక్కడ ఎలా జరిగితే డెఫినెట్ కర్ణాటక అంటుకుంటది. కంటీజియస్ పొలిటికల్ గజ్జి అనేది అంటువ్యాధులు అంటది. ఇక్కడ చేశారు, అక్కడ మళ్ళా సిద్ధరామయ్య గారి మీద హై లెవెల్ కోర్టులో నోటీసులు వచ్చినాయి. నోటీసులే కాదు, అది షేక్ చేస్తున్నారు. అసలు రూలింగ్ పార్టీ బీజేపీ కదా, ఏదో విధంగా ఇన్స్టేబుల్ చేద్దామని చూస్తున్నారు కర్ణాటకలో కూడా. దానికి కాంగ్రెస్ కూడా ఎందుకు ఏదో చూస్తున్నట్టు కొనుక నక్కలుగా శివకుమార్ ఆడను ఆయన బదులు కూడా వస్తాడని. ప్రతి పార్టీకి పార్టీలోనే ఉంటారు. గొడ్డలి చెట్టు నడుగుతుందంటే గొడ్డలు పట్టుకునేది ఏంటి? చెట్టే కదా.
అందులో చేరి కొడతా ఉంటారు. అటువంటి చందమే రాజకీయం. అంచేత యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందులో ఇటువంటి వాటిలో దొరికిపోకూడదు. నా ఉద్దేశ ప్రకారంగా కాంగ్రెస్ దొరికిపోయింది, అందులో స్కేప్ బోర్డ్ అయిపోయాడు. ఎందుకంటే ఇచ్చే సజెషన్లు ఇచ్చే వాళ్ళు కూడా అటువంటి రికార్డు ఉందా చంద్రబాబు నాయుడు ఇచ్చి ఉంటాడు. నేను అనుకుంటాం, లేకపోతే అతను తెలుగు కూడా పని. రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్లెవర్ ఎనఫ్, కానీ ఎక్కడో ఒక చోట అతనికి కరెక్ట్ గైడెన్స్ లేదేమో అని నేను అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏడ్చే విధానం చూస్తుంటే ఒక వీడియో చెప్పాను కదా, మాకు పన్నున్న లేకపోయినా భోజనం పెట్టి ఆయన ఇల్లు ఇలా పడగొట్టేశారు. రియల్ గా ట్రై చేస్తాడు, ఏడుస్తుంటే అబ్బాయి. ఒక 28-29 ఇయర్స్ ఉంటాయి. మరి వాళ్ళ యొక్క ఎటువంటి ఆర్తనాలు ఒకటి చూశాను నేను, ఇంకా ఎన్నో ఉంటాయి. ఒక చోట ఏదో కత్తులు పెట్టి తరివేశారట హైదరాబాద్. కడుపు మండినోడికి అర్థం అవుద్ది, మనకు కాదు. ఏ సూర్యంలో కూర్చుని ఇంటర్వ్యూలు హైదరాబాద్ మనకు కాదు, అక్కడ నిజంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అసలు. అటువంటి జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఆ టైంలో వెళ్ళి షూట్ చేసే వాళ్ళు కూడా. అలా షూట్ చేస్తే నాకు నేను చూశాను ఇందాక. సో ఇది సంథింగ్ హ్యాస్ టు బి టేకెన్, సమ్ స్టెప్ హ్యాస్ టు బి టేకెన్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఓకే సార్, థ్యాంక్ యూ.